హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వంకాయ ఫ్రై రెసిపీ చూద్దాము. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వైట్ రైస్తో అలా కలుపుకొని తిన్నామంటే ఆ మసాలాతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ వండడానికైతే మసాలా ప్రిపేర్ చేయాలి. దీనికోసం అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ అన్ని పల్లీలు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మరి కాసేపు వేయించాలి. ధనియాలుంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేయొచ్చు. ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వేసాను. ఎండు కొబ్బరి ముక్కలైనా వేయొచ్చు. ఇప్పుడు లేత వంకాయలు 1 పావు కిలో తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన తర్వాత పల్లీలు, నువ్వులు వేయాలి. అలాగే చిన్నుల్లిపాయ రెబ్బలు కొన్ని, కారం రుచికి సరిపోను, ఉప్పు కూడా 1 పావు టీ స్పూన్ వేసాను అంతే. ఇంక ఇవైతే మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి అవి చిటపటమన్నాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ ముక్కల్లో పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. 1 పావు టీ స్పూన్ ఏమో ఇందాక మిక్సీలో వేసాం కదా ఉప్పు, ఇక్కడ 1/2 టీ స్పూను రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు కారం అయితే. ఇంకా బాగా కలిపేసి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. బాగా లేతగా ఉన్నాయి కదా వంకాయలు. 3 నిమిషాలకైతే ఆల్మోస్ట్ సగం పైనే ఉడికిపోయినాయండి. దీంట్లో ధనియాల పొడి, అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పప్పుల పొడి, ఆ పప్పుల పొడి కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సన్నని మంట మీదే కలుపుకోవాలండి. వంకాయనైతే జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. ముదిరినవైతే అంత ఈజీగా గుజ్జు అవ్వవు, కానీ లేతవైతే కనుక ఊరికేనే ఇట్లా పేస్ట్ లాగా అయిపోతాయి. అందుకని సన్నని మంట మీద స్లోగా కలుపుకోవాలి. 2.5 మినిట్స్ అలా వేయించుకున్నామంటే మసాలా అంతా వంకాయ ముక్కకు పట్టి బాగా ఉడికిపోతుంది. అంతే అండి. చివర్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఆకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ కావాలంటే ఇంకొంచెం తగ్గించి వేసుకోవచ్చండి, ఆయిల్ ఎక్కువైంది అనిపిస్తే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.